2898 AD తర్వాత ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ స్త్రీ 2 రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన స్త్రీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. కొన్ని చోట్ల కల్కి రికార్డులని కూడా బ్రేక్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలకి ఓ కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షన్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ స్క్రీన్ ని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ డ్రామా ఘన విజయం సాధించింది. అదే రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దాదాపు ఆ స్థాయిలోనే బజ్ క్రియేట్ చేస్తోంది కామెడీ హారర్ మూవీ స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా తెరకెక్కిన స్త్రీ 2 బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని కూడా వెనక్కి నెట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం 10 రోజుల్లోనే కల్కి నార్త్ కలెక్షన్స్ ని బీట్ చేసింది స్త్రీ 2. అయితే కల్కి స్త్రీ 2 సినిమాల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. స్త్రీ 2 సినిమాలో జెయింట్ విలన్ గా కనిపించారు సునీల్ కుమార్. ఆయన కల్కిలోనూ నటించారు. అయితే కల్కి సినిమాలో సునీల్ కుమార్ ఏ క్యారెక్టర్ చేయకపోయినా 8 అడుగుల ఎత్తుండే అశ్వత్థామ పాత్రకు డూప్ గా నటించారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో అమితాబ్ బచ్చన్ కి బాడీ డబుల్ గా నటించారు సునీల్ కుమార్. దీంతో ఈ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకి వర్క్ చేసిన రేర్ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు ఈ జెయింట్ మ్యాన్. కోలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో మోస్ట్ వైటెడ్ గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ రేంజ్ లో డౌట్స్ రైజ్ చేస్తున్న ఆ మూవీ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. దాదాపు 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ ఆడియన్స్ ముందుకు రానుందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మూవీ విడుదలై 2. బ్లాక్ బస్టర్ విడుదలైకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ మీద ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. విడుదలై 2ను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మేకర్స్. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. శంకర్ సినిమా బరిలో ఉంటే వెట్రిమారన్ అంత ధైర్యంగా తన సినిమాని రిలీజ్ చేస్తారా అన్నది కోలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఈ మధ్య పూర్తయింది. భారీ యాక్షన్ డ్రామా కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం పడుతోంది. దీంతో డిసెంబర్ నాటికి సినిమా రెడీ అవుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. అందుకే విడుదలై 2ని క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. మరి ఈ విషయంలో శంకర్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. సౌత్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బాలీవుడ్ ఆఫర్స్ ని మాత్రం వదులుకోవటం లేదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఇంతవరకు చేయని ఓ ప్రయోగం చేస్తున్నారు శ్రీవల్లి. స్టార్ హీరోయిన్స్ లో మోస్ట్ బిజియెస్ట్ బ్యూటీ రష్మిక మందన్న. ప్రస్తుతం 6 సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ 2 సినిమాల్లో నటిస్తున్నారు. సల్మాన్ కు జోడీగా సికిందర్తో పాటు హిస్టారికల్ మూవీగా రూపొందుతున్న చావాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంత బిజీలోనూ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాంపైర్స్ ఆఫ్ విజయనగర్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీని 14వ శతాబ్దంలో జరిగే కథగా విజయనగర సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ టైం హారర్ కామెడీ మూవీలో నటిస్తున్న రష్మిక మందన్న ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అంతేకాదు ఈ మూవీలో 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు ఈ బ్యూటీ. 14వ శతాబ్దపు యువరాణిగా, మోడర్న్ డే అమ్మాయిగా 2 వేరియేషన్స్ చూపించబోతున్నారు. మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేస్తున్న కంగనా రనౌత్ తన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ సెప్టెంబర్ 6న మూవీ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే రిలీజ్ కి ముందే కంగనా మూవీకి కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ మళ్లీ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఈ బ్యూటీ తిరిగి ఫోకస్ ని సినిమాల మీదకి షిఫ్ట్ చేశారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ మూవీని సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. యాక్చువల్ గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకి ముందే రిలీజ్ కావాల్సింది. ఆ ప్లాన్ తోనే ప్రాజెక్ట్ ని సిద్ధం చేశారు. కానీ ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు కానీ రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు ఎంపీగా గెలిచిన తరువాత ఎమర్జెన్సీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 6న సినిమా రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన కంగనా టీం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ మూవీ టీం కి చిక్కులెదురవుతున్నాయి. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ ని ఆపాలంటూ ఢిల్లీ శిరోమణి అకాలీదళ్ సెన్సార్ బోర్డుని కోరింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు దేశంలో అశాంతి కలిగించేలా ఉన్నాయంటూ ఆరోపించింది. దీంతో చెప్పిన డేట్ కి ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. కెరీర్ పరంగానే కాదు పర్సనల్ లైఫ్ లోనూ స్కై హైలో ఉన్నారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. వరుస విజయాలతో కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బాద్షా
ఫినాన్షియల్ గా కూడా ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ లో నెంబర్ 1 అనిపించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వేలో అత్యధిక ఆస్తులు ఉన్న ఇండియన్ హీరోగా టాప్ ప్లేస్ లో నిలిచారు బాద్షా. దాదాపు 10 ఏళ్ల పాటు కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డ షారుఖ్ ఖాన్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. గత ఏడాది 2 బ్లాక్ బస్టర్స్ తో పాటు ఓ సూపర్ హిట్ అందుకొని స్కై హైలో తేలిపోతున్నారు. అదే సమయంలో షారుఖ్ ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిందంటున్నారు విశ్లేషకులు. యాక్టింగ్ తో పాటు నిర్మాతగాను వరుసగా సినిమాలు చేస్తున్నారు షారుఖ్. దీనికి తోడు రెడ్ చిల్లీస్ పేరుతో విఎఫ్ఎక్స్ కంపెనీని కూడా రన్ చేస్తున్నారు. వీటి ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు. వీటితో పాటు ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ కి కూడా ఓనర్ గా ఉన్నారు షారుఖ్. రీసెంట్ గా ఈ టీం కప్ సాధించడంతో టీం విలువ, దాని ద్వారా వచ్చే ఇతర ఇన్కమ్స్ కూడా భారీగా పెరిగాయి. ఇలా 2 చేతులా సంపాదిస్తున్న షారుఖ్ ఖాన్ 7,300 కోట్ల రూపాయల ఆస్తులతో ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు. ఆయన తరువాత గ్లామర్ దివా జూహీ చావ్లా 4,600 కోట్ల ఆస్తులతో 2వ స్థానంలో నిలిచారు. షారుఖ్ వ్యాపార భాగస్వామిగా ఉన్న జూహీ రిచెస్ట్ సెలబ్రిటీ లిస్ట్ లో షారుఖ్ వెనకే ఉన్నారు. హీరోగా నటిస్తూ హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ ని కూడా మెయింటైన్ చేస్తున్న హృతిక్ 3వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ 4వ స్థానంలో ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ 5వ స్థానంలో నిలిచారు. సో చూసారు కదా, ఇవే వాల్టి సైన్ మార్క్ 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జరుసోయో.